నమస్కారం. ఈరోజు నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి కాక్రోచ్ పార్టీ యొక్క ధర్నా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. ఎందుకనంటే ఢిల్లీలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇది ఉందో, నిరసన ఉందో, ఆ నిరసనలో దేశ విద్రోహ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు దూరి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజా ఆస్తుల మీద, అలాగే ప్రభుత్వం యొక్క వాహనాల మీద దాడి చేసి తిరగవేయడం చేస్తున్నారు. అయితే అసలు ఈ ఉద్యమానికి మూల కారణం గతంలో ఒక నెల రోజుల క్రితం నుంచి సిజేపీ అనే ఒక సోషల్ మీడియాలో ఒక పార్టీ కింద పెట్టుకుని, ఎవరైతే గతంలో తను ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా హ్యాండ్లర్గా పనిచేసిన వ్యక్తి ఈ యొక్క పార్టీని పెట్టడం జరిగింది. దీని వెనకాల డీప్ స్టేట్ యొక్క కుట్ర ఉంది. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయింది అనేటువంటి ఒక వంక పెట్టుకుని అయింది. నీట్ పేపర్ అయితే వాస్తవానికి అయితే లీక్ అయింది. దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరిగింది. కేసు రన్ అవుతుంది. అలాగే విత్ ఇన్ ద టైంలో త్వరలోనే మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. నీట్లో మళ్ళీ పిల్లలు రాశారు, స్టూడెంట్స్ అందరు రాశారు. వాళ్ళందరూ కూడా మొన్న ర్యాంక్స్ రావటం, కాలేజీలో జాయిన్ అవటం, అలాగే ఎవరికైతే ర్యాంకులు రాలేదు వాళ్ళు మళ్ళీ లాంగ్ టైం కోచింగ్ బిజీలో ఉన్నారు. కానీ వీళ్ళు చెప్తున్న వంక మేము స్టూడెంట్స్ అనే ముసుగులో ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, అలాగే వివిధ బ్యాన్ చేసినటువంటి సంస్థల యొక్క వ్యక్తులు ఈ పేరులో గ్రూప్ లో చేరి చాలా కావాలని, అంటే 20వ తారీఖున పార్లమెంట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ రోజుకి మనం దీని మీద అటాక్ చేద్దామని చెప్పి నన్ను 20వ తారీఖున పార్లమెంట్ మీద అటాక్ వెళ్ళారు. అక్కడ ఉన్న పోలీసులు చాలా సమయం పాటించారు. ఎవరిని ఏమనలేదు. అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేసుకుంటున్నంతసేపు ఎవరూ ఏం మాట్లాడలేదు. కానీ ఈ దేశం మీదకి, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి దేవాలయాలైనటువంటి పార్లమెంట్ భవనం మీదకి డేట్ చేసినప్పుడు పోలీసులు మనల్ని ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇందులో వాడు ముందుగానే ప్లాన్డ్ గా రాళ్లు తెచ్చుకోవటం, పెప్పర్ స్ప్రేలు తేవటం, అలాగే ఎవరైతే పోలీసుల మీద ఈ రాళ్లు విసురుతున్నారో బయట నుంచి వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తులు ఉసిగొల్పడం, వాళ్ళని రాళ్లు వేయమని, రాళ్లు విసిరి, ఇలా దాన్ని ఒక అపాస్పాలు, అంటే అంతర్జాతీయంగా దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ జరుగుతున్నటువంటి వ్యవస్థని బిల్లులు ఏదైతే జరుగుతాయో దాన్ని జరగనీయకుండా వరల్డ్ వైడ్ మీడియానంతటిని కూడా ఇక్కడిని కవరప్ చేసే విధంగా ఈ కుట్ర చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న పోలీసుల వారు బాగా స్పందించి ఎవరెవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ డ్రోన్ కెమెరాల ద్వారా తీసుకున్నారు. అలాగే మిగిలిన ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో వేస్తారు. నేను ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు తెలియజేస్తున్నానంటే, విద్యార్థుల లోకల్ గా కూడా తెలిసి తెలియని వాళ్ళు, ఢిల్లీ అంటే ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఈ మధ్య నిన్న మొన్నటి సోషల్ మీడియాలో బీజేపీ అది చేసింది, ఇది చేసింది అని పెడుతున్నారు. పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే. పేపర్ లీక్స్ మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు లీక్ అయినా మనం చూసే ఉంటాం. వారి ప్రయాణంలో ఎన్నిసార్లు, ప్రతి సంవత్సరం పేపర్ ఒకటే కదా, 10th క్లాస్ పేపర్, ఇంటర్మీడియట్ పేపర్, ఎంసెట్ పేపర్లు అన్ని లీక్ అయ్యాయి. మరి ఎంతమంది రాజీనామా చేశారు అంటే మాట్లాడరు. ఎందుకంటే జెన్జీకి గతంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. దీన్ని రెచ్చగొట్టే కార్యక్రమంగా చేశారు. కానీ ఈ కుట్రలు ఏవి కూడా ఉడకవు. తాత్కాలికంగా ఒక నేరేటివ్ అయితే తేగలిగారు, కానీ అది రానున్న రోజులు పోతుంది. మేమందరం ఒకటే విన్నవించుకునేది ఏంటంటే, నిజమైన విద్యార్థులు, నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము గౌరవిస్తాము. వాళ్ళకి సమస్యల కోసం పోరాడుకోవచ్చు. కానీ ఈ ముసుగులో చేరి డీప్ స్టేట్ వెనక ఉండి నడిపించి డబ్బులు తీసుకుని ఇలా ఎదురుదాడి చేయటం అనేది దేశానికి మంచిది కాదు. దేశ భద్రత విషయానికి వస్తే ఎక్కడికైనా సరే, ఎంతకైనా సరే ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని వెళ్ళి ఈ ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఈ డీప్ స్టేట్ చేస్తున్నాయి. అలాగే ఎవరైతే ఈ ఇండి కూటమి ఉందో వీళ్ళు చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దని, అలాగే ఈ దేశ భద్రత కోసం అందరం కలిసి కృషి చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. నమస్కారం.